శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, గౌరవం 2, అగౌరవం 6. కన్యారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రతి ముఖ్యమైన పని రెండో ప్రయత్నంలో కానీ సాధ్యపడదు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఆదాయం ఉంటుంది, చేతిలో నిల్వధనం మాత్రం ఉండదు. వచ్చిన విధంగానే ఖర్చు అవుతుంది. అయితే మంచి విషయాల కోసం ఖర్చు పెడతారు, పురోగతి కోసం ఖర్చు పెడతారు, మంచి పెట్టుబడుల కోసం ఖర్చు పెడతారు. సంతానాన్ని విదేశాలకు పంపడానికి గట్టి ప్రయత్నం చేసి సఫలీకృతులవుతారు. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, స్థిరచరాస్తుల సంబంధమైన వ్యవహారాలు కొంతవరకు పురోగతిలో ఉన్నప్పటికీ మీరు అనుకున్న స్థాయిలో ఉండవు. కొంత అసంతృప్తి ఉంటుంది. మంచి పనులకు, మంచి కార్యక్రమాలకు, పురోగమనానికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కుటుంబంలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల పురోగతికి పెద్ద ఎత్తున రుణాలు చేస్తారు. బ్యాంకు రుణాలు కూడా లాభిస్తాయి. పెట్టి భాగస్వాములుగా చేరతామన్న వాళ్ళ మాటల్ని నిలబెట్టుకోలేరు. దాంతో భారం అంతా మీపైనే పడుతుంది. ధైర్యం చేసి కార్యక్రమాలు ఒంటరిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ అవకాశాలు వదులుకొని వ్యాపారం వైపు మొగ్గు చూపిస్తారు. తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధికులు కొంతమేర సహాయపడతారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడతారు. వాళ్లను ఓ దారిలో పెట్టే క్రమంలో చాలా కష్టపడతారు. అయితే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మొండి మనుషుల్లో మార్పు తీసుకురావాలని మీరు చేసే ప్రయత్నాలు వ్యర్థం అవుతాయి. సన్నిహిత సహచర వర్గానికి మీకు ఉన్నంతలోనే కొద్దిపాటి సహాయం చేస్తారు. అందుకు ప్రతిగా వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. రాజకీయ పదవుల కోసం ప్రయత్నించే వారికి సొంత వ్యక్తులే పోటీదారులు అవుతారు. ఆచితూచి ఆలోచించి మాట్లాడే మీ వైఖరి మేలు చేస్తుంది. స్టేషనరీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, తోలు ఉత్పత్తులతో చేసే వ్యాపారులు, బ్యూటీ పార్లర్లు, అలంకార సామాగ్రి వ్యాపారాలు, హెర్బల్ వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు కూడా మధ్యస్థంగా ఉంటాయి. పండ్లు, పూల తోటలకు సంబంధించిన వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం కుబేర పాశుపత హోమాన్ని చేయించాలి. చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.